జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మాయి గారు, 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 రాజు, నన్నెందుకు బ్రతికించావు? అమ్మాయి గారు, ఏంటి మీరు అనేది? చచ్చిపోవాలనుకునేంత కష్టం మీకేం వచ్చింది? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశారు? మీకే సమస్య వచ్చినా తీర్చడానికి నేనున్నాను కదా. ఏమైంది అమ్మాయి గారు? రాజు, మా నాన్న నన్ను రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను కదా. అవును. అప్పుడు మా అక్కకి హార్ట్ అటాక్ వచ్చింది, కానీ ట్రీట్మెంట్ చేయించుకోమంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకు? మా అక్క ఒక షరతు మీద ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకుంటానంటుంది. మీరు ఆవిడ చెప్పింది ఒప్పుకోండి. నీకు దీపక్కి పెళ్లి చేయమని అడుగుతుంది. నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను నాన్న. అంతా అయిపోయింది రాజు. నా జీవితం, నా సంతోషం, నా భవిష్యత్తు అంతా నా చేతుల్లో నుంచి చేజారిపోయాయి. నేను మా నాన్నకిచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. అలాగని ఈ దుర్మార్గుడి ముందు తల ఉంచి తాళి కట్టించుకోలేను. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. అమ్మాయి గారు, అలా ఎలా అనుకుంటారు? నేనింకా బతికే ఉన్నాను. ఎన్ని సమస్యలొచ్చినా మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తానని చెప్పాను. నేనుండగా మీరిలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఇంకా ఆలోచన మీ మనసులో నుంచి తీసేయండి, నేను చూసుకుంటాను. లేదు రాజు, నేను మా నాన్నకిచ్చిన మాటని వెనక్కి తీసుకోలేనట్టే మా నాన్న వాళ్ళ అక్కకిచ్చిన మాటని కూడా వెనక్కి తీసుకోలేరు. మాటేస్తే తప్పని మనిషి. అమ్మాయి గారు, మాటిస్తే పెద్దయ్య గారు తప్పరు, కానీ ఆయన ఎంత అపాత్రదానం చేశారో ఆయనకి తెలిసేలా చేస్తాను. మిమ్మల్ని ఇంత అపురూపంగా పెంచి అలాంటి రాక్షసుడికి ఎలా అప్పచెప్తారని నేను ఆయన్ని నిలదీస్తాను. రాజు, నీ మాట వినే స్టేజ్ దాటిపోయింది. నిశ్చితార్థం కూడా చేస్తామంటున్నారు. ఆ దీపక్ నా మీద పెత్తనం చేస్తున్నాడు. ఏదో కాబోయే భార్యను అనుకుంటున్నాడు. మా అత్త కూడా నేను కోడల్ని అయిపోయినట్టే అనుకుంటోంది. అమ్మాయి గారు, ఎవరు ఏమనుకున్నా ఎన్ననుకున్నా చూస్తూ చూస్తూ గాజు బొమ్మలాంటి మిమ్మల్ని ఆ ఉన్మాది చేతుల్లో పెడుతూ ఉంటే నేను ఊరుకుంటానా? ఈ విషయంలో ఆ తల్లి కొడుకుల్నే కాదు, అవసరమైతే పెద్దయితో కూడా పోరాడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.